తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మంగళాశాసన పాశురం. నిన్నటి రోజున సింహాసనం మీదకి రావయ్యా, నీ యొక్క అందమైనటువంటి నడకలను చూడాలి అని మన అమ్మ కోరితే, అమ్మ కోరిక మేర లేచి వచ్చారు. ఆ వచ్చినటువంటి స్వామి సింహాసనం మీద కూర్చున్నారు. ఎప్పుడైతే కూర్చున్నారో వీళ్ళందరూ కూడాను పరుగులు పెట్టుకుంటూ వారి దగ్గర ఉన్నటువంటి హారతి పళ్ళాలు పట్టుకొని వారికి మంగళాశాసనం చేయడం ప్రారంభించారు. దీన్ని మంగళాశాసన పాశురం అని అంటారు. అడిపోతి అని, తిరల్పోతి అని, వేల్పోతి అని ఇట్లాంటివి చెప్పుకుంటూ వస్తున్నాం కదా మనం. పోతి అంటే మంగళాశాసనము అని అర్థం. అయితే ఆ ఉన్నటువంటి మంగళాశాసనం అనేటువంటిది ఇక్కడ అమ్మ చేస్తున్నారు కదా, మరి మంగళాశాసనం భగవంతుడికి మనం చేయవచ్చునా అనేటువంటిది ఒక సందేహం వచ్చింది. ఇది లోకంలో ఇతరమైనటువంటి అందరికీ కూడాను విపరీతమైనటువంటి కార్యంగా కనిపించవచ్చు, కానీ చేయవచ్చు. మంగళాశాసనం చిన్నవారైనా పెద్దవారికి, మనుషులైనటువంటి మనం పరమాత్మకి చేయవచ్చు. ఎందుకు అనంటే మంగళ ప్లస్ ఆశాసనం మంగళాశాసనం అని అంటారు. అంటే అర్థం ఏంటి? అమంగళాలన్నీ పోయి వాళ్ళకి లేని మంగళాలన్నీ కలగాలి అని ఆకాంక్షించడం, కోరుకోవడం. అంటే మనం మామూలుగా వాడేటువంటి శబ్దం శుభాకాంక్ష అంటాం. శుభాన్ని ఆకాంక్షించడం, దాన్నే మంగళాశాసనం అంటాం. కనుక భగవంతుడు దుర్గుణాలు లేనటువంటి వాడు, దుర్గుణ దూరుడు అంటారు. మంగళగుణ ఆకరుడు అని అంటారు. అంటే మంగళ గుణాలు కలిగినటువంటి వాడు అని అన్నారు. ఏమయ్యా, మరి అలాంటి వాడైనటువంటి పరమాత్మకి మంగళం కలగాలని మనం కోరుకోవడం తగిందేనా? యథార్థంగా ఆయన దగ్గర దుర్గుణాలు లేవు. దుర్గుణాలు ఉన్నటువంటి వాడికైతే దుర్గుణాలు పోవాలి, మంగళ గుణాలు కలగాలి అని కోరుకోవాలి. మరి పరమాత్మకు అలాంటివి ఏమి లేవు కదా. మరి లేకపోయినా కూడా మనం ఎందుకు అలా కోరుకోవాలి, కోరుకుంటున్నాము అని అంటే దాన్ని ప్రేమ కార్యం అన్నారు. సహజంగా మన సిద్ధాంతంలో ఇలా మంగళాశాసనం చేయడం అనేటువంటిది నిత్యకృత్యం, తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక కార్యం. సమాశ్రయణం అవ్వడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం భగవంతుడికి మంగళాశాసనం చేయడమే. కనుక మంగళాశాసనం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకో పనుల్లోనూ ఇంకొక దృష్టితోనూ మనం ఉండకూడదుట. తప్పనిసరిగా మంగళాశాసనంలో పాల్గొనాలి, పరమాత్మకి మంగళాశాసనం చేయాలి. అలా ఎప్పుడైతే భగవన్ మంగళాశాసన పరుల యొక్క అభివృద్ధి కోసమే ఈ సమాశ్రయణాలు అనేటువంటివి లేదా వైష్ణవ సిద్ధాంతంలోకి రావడం అనేటువంటిది జరుగుతోంది ప్రధానం. మనం అనుకుంటాం భగవంతుణ్ణి శరణాగతి చేయడం మోక్షం కోసం, కానీ యథార్థంగా భగవంతుణ్ణి శరణాగతి చేయడం దేనికి అనంటే మంగళాశాసనం పరమాత్మకి శుభం కావాలి అని కోరడం కోసం. అది చాలా ముఖ్యమైంది.
ఈ కైంకర్యం అనేటువంటిది, ఈ మంగళాశాసన కైంకర్యం అనేటువంటిది ప్రపన్నులకి భక్తులకే కానీ కర్మ యోగాన్ని పాటించే వారికి లేదా జ్ఞానయోగాన్ని పాటించేటువంటి వాళ్ళకి మాత్రం ఇదంత చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇతర సాధనాలుగా పరమాత్మను పొందడానికి భావించేవారు కనుక. అంటే అర్థం ఏమిటి? కర్మయోగాన్ని పరమాత్మను పొందడానికి ఉపాయం అనుకుంటారు, అలాగే జ్ఞానయోగాన్ని ఉపాయం అని అనుకుంటారు జ్ఞానులు. కానీ భక్తి ఉన్నటువంటి వారు, ప్రపన్నులైనటువంటి వారు, అంటే శరణాగతి చేసినటువంటి వాళ్ళు మాత్రం పరమాత్మని మంగళాశాసనం చేయడం కోసమే మనం ఉన్నాము అని భావిస్తారు. అయితే ఈ మంగళాశాసనం, అందుకనే దీనికి ఏమన్నారంటే జ్ఞానదశ, ప్రేమదశ అని 2 రకాలుగా ఉంటాయి లోకంలో. జ్ఞానదశలో ఉన్నటువంటి వాడికి ఇదిగో ఉపనిషత్ వాక్యాలు కొన్ని ఉన్నాయి కదా, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, పరమాత్మ ఎవడైతే సర్వజ్ఞుడై ఉన్నాడో, సర్వవేత్త అయి ఉన్నాడో, అదిగో అలాంటి వాడు పరమాత్మ అని శాస్త్రం చెప్తోంది కదా. మరి అందుకని జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అతను సర్వజ్ఞుడండి, సర్వవేత్త అండి, సర్వశక్తిమంతుడండి, అలాంటి సర్వరక్షకుడండి, అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక ఆయన అనుగ్రహం కోసం మనం అందరం పడి ఉంటే మనం ఆయనకి రక్షణగా ఉండడం ఏమిటి? ఆయన యొక్క మంగళాన్ని మనం కోరడం ఏమిటి? లోకంలో మన మంగళాలు మనం కోరుకుంటూ ఆయన దగ్గరికి వెళుతున్నాం, అర్థిస్తున్నాం. ఆయన అనుగ్రహం వల్ల మనం అవన్నీ పొందుతున్నాం. మరి ఆయనకి మనం మంగళం కలిగించడం ఏమిటి అని అనుకుంటారు. కానీ ప్రేమదశలో మాత్రం, జ్ఞానదశలో అది ఉంటుంది, ప్రేమదశలో మాత్రం అతని యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వాడు తన జీవితంలో ఆయన యొక్క ప్రాధాన్యతని బాగా భావించుకుంటూ ఆయన యొక్క సుకుమారమైనటువంటి శరీరానికి ఏ కష్టము కలగకూడదు అనేటువంటి భావన కలిగి ఉంటాడు. అలాంటప్పుడు లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను హేళన చేయవచ్చుగాక, కానీ తన ప్రేమ దానిదే. మనకి శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడు వస్తాడు. ఉద్ధవుడిని పంపిస్తాడు శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోయిన తర్వాత. బృందావనానికి పంపించి వెళ్ళు, అక్కడ గోపికలందరూ కూడా నా గురించి చాలా దుఃఖిస్తున్నారయ్యా, నా తల్లి యశోద, నా తండ్రి నందుడు కూడాను చాలా దుఃఖపడుతున్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశం చేసిరా అని పంపిస్తాడు. పంపించినప్పుడు ఉద్ధవుడు వస్తాడు అక్కడికి. వచ్చినప్పుడు మొట్టమొదట నందుడిని యశోదని కలుస్తాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు, వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుతుంటారు. మాట్లాడేటువంటి సందర్భంలో ఈ నందుడు చాలా దుఃఖపడతాడు. ఏమయ్యా, ఆ కృష్ణుడు మమ్మల్ని ఎప్పుడైనా స్మరిస్తూ ఉంటాడా? మేము అసలు గుర్తున్నామా అని తాను కంటనీరు పెడతాడు. కంటనీరు పెడుతూ ఎన్నిసార్లు మేము అనుకుంటామయ్యా, కృష్ణుడు వెళ్ళిన దగ్గర నుంచి మా ఉన్నటువంటి శక్తి అంతా కూడా కోల్పోయాం. మేము ఏ పని మేము చేయలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళి ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఆ వస్తువు ముట్టుకుంటుంటే ఆ కృష్ణుడే జ్ఞాపకం వస్తాడు, ఆ వస్తువుతో సంబంధం అతనికి ఉన్నది జ్ఞాపకం వస్తుంది మనస్సుకి. వెంటనే మేము ఏమీ చేయలేక అచేతనం అయిపోతున్నాం. చాలా అనుకుంటాం మర్చిపోదామని, కానీ మర్చిపోలేకపోతున్నామయ్యా. మేమైతే ఇలా ఉన్నాం, కానీ కృష్ణుడికి అసలు మేము గుర్తున్నామా అన్నాడు నందుడు. అంటూ ఉంటే ఇతను అన్నాడు కదా, ఏమిటి మీకు ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం? కృష్ణుడు మీకు సంతానం ఏమిటి? ఆయన జగత్పిత, లోకానికి అంతటికి కూడాను తండ్రి. ఆయనే సృష్టించాడు ఈ జగత్తుని. ఆయనకెవరు తల్లి, ఆయనకెవరు తండ్రి? ఆయన లోకపాలకుడు. అలాంటి వాడిని పట్టుకొని నా కొడుకు అని మీరనుకోవడం ఏమిటి అన్నాడు. అంటే యశోదమ్మ అన్నది, ఉద్ధవా, లోకానికి అతను రాజు కావచ్చు,
లోకానికి ఆయన సృష్టికర్త కావచ్చు, కానీ తల్లికి పిల్లవాడే గుర్తుంచుకో అన్నది. తల్లికి పిల్లవాడు కాకుండా అతను రాజు కాగలడా? అదిగో ఒక రాజు, ఒక చక్రవర్తి అయినప్పటికీ కూడాను అతను తల్లికి కొడుకు కాకుండా పోతాడా? ఏమయ్యా అలా మాట్లాడతావు? నీకేదో మహాజ్ఞానవంతుడు అయి ఉండవచ్చు, నీ దృష్టిలో అతను చక్రవర్తి లేకపోతే సృష్టికర్త, ఇలాంటి మాటలన్నీ నీకు కలిగి ఉండవచ్చు, కానీ మాకు వాటితో సంబంధం లేదు. అతను ఎవడైనా కావచ్చుగాక, జగత్ సృష్టికర్త, సృష్టి స్థితి లయాలకి కారణమైనా కావచ్చుగాక, నా దగ్గరికి వచ్చి నా పాలు తాగిన నా పిల్లవాడయ్యా. అలాంటి ఆ పిల్లవాడిని నేను వదులుకొని దుఃఖిస్తూ ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా? నందుడు ఇలా మాట్లాడుతుంటే అతన్ని ఇలా మాట్లాడతావా అంటుందట యశోదమ్మ. ఇది ప్రేమ కార్యం. ఇక్కడ ఇద్దరూ కలిశారు. జ్ఞాన కార్యము చూపించబడింది, ప్రేమ దశ చూపించబడింది. జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని పరమాత్మ కింద చూస్తాడు. అతను ఎక్కడో చాలా గొప్పవాడు, జగత్తుకి సృష్టికర్త, అతన్నెవరు సృష్టించాలి అనుకుంటాడు. అతని మీద మనం చూపించేది ఎంత, మనం సమర్పించేటువంటి పదార్థం ఎంత అనుకుంటాడు. కానీ ప్రీతి కలిగినటువంటి ఒక తల్లి ఆ పిల్లవాడికి గోరుముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. అలాగే పరమాత్మకి గోరుముద్దలు కలిపి పెట్టేటువంటి ఆరగింపు చేసేటువంటి భక్తుడు ఎప్పుడు కూడా నా విధమైనటువంటి మాట అనుకోడు. ఆయనకి ఏమైనా కరువా, నేను పెట్టేటువంటి 4 మెతుకులే కావాలా అని భావించాడు. నేను ఇవ్వకపోతే ఆయనకి కడుపు నిండదేమో అనుకుంటాడు. చూడండి, మనం అనుకుంటాం భక్తుల్లో కూడా మూఢభక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మూఢభక్తి అంటారు దాన్ని. అంటే వాళ్ళకి జ్ఞానమే ఉండదు, వారి మీద ఉండేటువంటి ప్రీతి చేత ఆ ప్రీతి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, అంతే. ఆయన ఎవరైతే నాకెందుకు అనే భావం కలుగుతుంది. దానికి మూఢభక్తి అంటారు. అది అలాంటి చక్కనైనటువంటి భక్తి కలిగి మూఢభక్తి అంటే మూర్ఖమైన భక్తి ఏం కాదు. అది ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఉండడం. చిన్న ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మన శంకరాచార్యుల వారికి ఒక శిష్యుడు ఉన్నాడు, పద్మపాదుడు అని పేరు. చాలామంది ఉన్నారు అనుకోండి, ప్రధానంగా 4, అందులో ఒకడు పద్మపాదుడు. పద్మపాదుడు అని చెప్పబడేటువంటి శిష్యుడు తాను ఒకసారి నరసింహస్వామి గురించి తపస్సు చేయడం కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో కూర్చున్నాడు, బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఏమీ తెలియనటువంటి ఒక గొల్ల అతను మన ఈ మేకలు గొర్రెలు కాచుకుంటూ అటువైపు వచ్చాడు. అలా కాస్తూ వచ్చేటప్పటికే కనిపించాడు ఒక వ్యక్తి. అలా బిగుసుకుపోయి కూర్చొని ఏదో చేస్తున్నట్టు కనిపించాడు. ఏమిటి ఇలా అయిపోయాడు ఇతను అనుకున్నాడు. దగ్గరికి వచ్చాడు. ఎందుకు బతుకున్నాడో లేదో అని అనిపించింది. ఇతనికి తపస్సు గట్రాలు ఏమీ తెలియవు. అందుకని ఇతను దగ్గరకు వచ్చి చూశాడు. చూస్తే ముక్కు దగ్గర పెట్టాడు వేలు. ఊపిరి ఆడుతున్నట్టు ఉంది, గాలి అయితే కొడుతోంది. బతికే ఉన్నాడు. మరి ఏంటి చచ్చిన వాళ్ళ అలా పడున్నాడేంటి, అలా బిగుసిపోయాడేంటి అని అనుకున్నాడు. అనుకొని ఒక్కసారి అలా పట్టుకొని కదిపాడు. ఏయ్ అన్నాడు. టక్కన కళ్ళు తెరిచాడు. వీడు కనిపించాడు. ఎవరాను? ఏంటా నీకు కళ్ళున్నాయా? అరే నీకు నోరు కూడా ఉంది, మాట వచ్చా? మరి నువ్వు ఇలా బిగిసిపోయావు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అడిగాడు ఇతను. వెర్రివాడు, నేను తపస్సు చేసుకుంటున్నాను, నా తపస్సు భంగపరిచి ఇంకా పైగా నేను చచ్చాను అనుకుంటున్నాడు అనుకొని వెంటనే అన్నాడు ఊరవాడికి. అంటే వీడికి తపస్సు అనేది కూడా తెలియదు అని అర్థమైంది. ఏం చెప్పాలి ఇతనికి? నేను తపస్సు చేస్తున్నానంటే వాడికి ఏమర్థం అవుతుంది? అందుకని అన్నాడు, ఏం లేదురా, నేను నరసింహస్వామిని గురించి ఆలోచిస్తున్నాను. నరసింహస్వామి అంటే ఆయన ఎవడు అని అడిగాడు. అడిగితే ఏ సింహం తలాను మనిషి శరీరం ఉంటుందిరా, ఆయన కోసం ఆలోచిస్తున్నావా నువ్వు అన్నాడు.
అవునరా బాబు, నేను ఆలోచిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. అరే, ఆయన కోసం ఆలోచిస్తూ కూర్చోడం అంటే, నేను తీసుకొని వస్తానా అన్నాడు. నువ్వు తీసుకొని వస్తావా అన్నాడు. అరే, నీకు నమ్మకం లేదా? నేను తీసుకొని వస్తాను, నువ్వెందుకు బిగుసిపోయి కూర్చోవాలి, ఏం అక్కర్లేదు, నేను తెస్తానాగు అన్నాడు. ఈయనకి అర్థం కాలేదు. దేవుడు, నేను తపస్సు చేస్తే కానీ పొందలేను పరమాత్మని, సులువుగా చెప్పేస్తున్నాడు నేను తీసుకొస్తానని. సరే పోనీ, పోతే పోయింది, గొడవ పోతుంది అని, సరే పోరా తీసుకురాపో అన్న. అతను వెళ్ళిపోతున్నాడు. ఏ సింహాన్ని ఏమైనా పట్టుకొస్తాడేమో అనుకున్నాడు. వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. ఈయన తపస్సులో కూర్చున్నాడు. మళ్ళీ అలా తపస్సు చేస్తూ ఉండగా ఏదో ఈడ్చుకొని వస్తున్నటువంటి శబ్దం వినిపించి టక్కన కళ్ళు తెరిచాడు. చూసేటప్పటికే నిజంగానే నరసింహస్వామిని తాడు పెట్టి కట్టేసి లాక్కొస్తున్నాడు. బిత్తరపోయాడు. ఒకసారి ఆశ్చర్యపోయాడు. ఇది నిజమేనా అనుకున్నాడు. ఒకసారి కొట్టుకున్నాడు, గిల్లుకున్నాడు, అన్నీ చూశాడు. ఏం చేసినా కనిపిస్తోంది దృశ్యం, కరెక్టే, నిజమే. ఆశ్చర్యం వేసింది ఇతనికి. సరే, అతని దగ్గరికి లాక్కొచ్చేసాడు. వచ్చిన తర్వాత నరసింహస్వామి లేచి నిలబడ్డాడు. ఒరే నాయనా, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను వరం అన్నాడు. స్వామి, నా వరం సంగతి పక్కన కానీ నీకు ఈ గతి ఎందుకు పట్టింది అన్నాడు. బాబా, నీకెందుకు పట్టింది ఈ గతి? ఇదేమిటి ఇలా ఈడ్చుకొని వస్తున్నాడు నిన్ను? నీ ఒళ్ళంతా ఏమిటి ఇలా అయిపోయింది, దుమ్ము కొట్టుకొని అరే అయ్యో అయ్యో అంటున్నాడు. ఒరే నాయన, నువ్వు వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. బాబా, కాదు కాదు స్వామి, నీకెందుకు పట్టిందో ఈ గతి ముందు చెప్పాలి నాకన్నాడు. చెప్తున్నాను నేను. ఇదిగో ఇతను ఉన్నాడు కదూ, ఇతనికి నేను వశమైపోయాను రా అన్నాడు. నువ్వు వశం అవటం ఏంటయ్యా? ఇతను వెర్రిబాగులో వాడు, వీడికి ఏమీ తెలియదు, ఇతనికి ఎలా వశం అయ్యావు అన్నాడు. అదో పెద్ద చరిత్ర లేరా అన్నాడు. అది ఏమిటో చెప్పమన్నారు బాబు. అంటే అప్పుడు ప్రారంభించి చెప్పాడు ఆయన. నరసింహస్వామి చెప్పారట, ఏమీ లేదు, నాది పాడుపడినటువంటి ఒక ఆలయం అడవిలో ఉంది. ఇతను రోజు కూడాను గొర్రెలు తోలుకుని వచ్చేవాడు. వచ్చేటప్పుడు మరి తినడానికి తిండి తెచ్చుకుంటాడు కదా, ఆ ఉన్నటువంటి తిండిని తీసుకొని వచ్చి ఎక్కడ తినాలని చూస్తూ ఉంటే నా ఆలయపు ముఖ మండపం కనిపించింది. ఆ కనిపించినటువంటి మండపంలోకి వచ్చాడు. చక్కగా అక్కడ ప్రదేశాన్ని దుమ్మంతా దులుపుకున్నాడు, కూర్చున్నాడు. తిందాం కదా అని పెట్టుకొని తింటూ ఒకసారి అటు ఇటు చూసేటప్పటికి లోపల నేను కనిపించాను. అంటే నా మూర్తి కనిపించింది. కానీ ఆరాధన లేదు. ఎంతకాలం అయింది, ఎవరూ పట్టించుకోవటం లేదు. దుమ్ము కొట్టుకొని బూజు కొట్టుకొని అలా ఉన్నటువంటి రూపాన్ని చూశాడు. మరి అలా ఉన్నప్పుడు ముఖం ఎలా ఉంటుంది? చిన్నపోయినట్టు ఉంటుంది కదా. వచ్చాడు, లోపలికి వచ్చాడు. అరే, ఇక్కడ ఎవరు ఉన్నారే అనుకున్నాడు. లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను చూశాడు. చూసి, అరే ఏమిటయ్యా అలా ఉన్నావు, ఏది ఇంత దీనంగా ఉన్నావు, పాపం ఎందుకు, నీకు ఆహారం అన్నం లేదా, నీకు పెట్టేవాళ్ళు ఎవరు లేరా అన్నాడు. పాపం అని నేను పెడతానాగా అన్నాడు. పరిగెట్టుకుంటూ తాను పెట్టుకున్నటువంటి అన్నం తెచ్చాడు. ఆ సాపాటు నా ముందు పెట్టాడు. తిను అన్నాడు. నేను అచ్చా రూపంలో ఉన్నాను, నేను అతను మాట్లాడలేదు, తినడం లేదు. చాలా బాధ వేసింది అతనికి. తినవయ్యా, అలా ఉన్నావేంటి, తినవయ్యా అంటాడు. పాపం నేనేం మాట్లాడలేదు. చివరికి నా 2 భుజాలు పట్టుకున్నాడు, గట్టిగా ఊపడం ప్రారంభించాడు. అలా ఊపుతూ, తిను, నువ్వు అలా ఉంటే కుదరదు, నువ్వు తిను, నువ్వు అలా ఉంటే నాకు ఇష్టం లేదు, తిను అంటున్నాడు. నన్ను కదలలేదు, మెదలలేదు, నేను అచ్చా రూపంలో ఉన్నాను. చివరికి అన్నాడు, నువ్వు తింటావా లేదా, నువ్వు తినకపోతే ఇదిగో ఈ రాయి తీసుకుని నా తలకాయ బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను ఇక్కడే అన్నాడు. ఒరు బాబాయ్, వీడు మూర్ఖుడు నిజంగానే చచ్చిపోతాడేమో అని నాకు అనిపించి వెంటనే టక్కన నేను ప్రత్యక్షం అయ్యాడు. ఒరే నాయన, చావుకురా, తింటాను అన్నాను బాబు అని వెంటనే ఆ పదార్థాన్ని తీసుకున్నాను నేను. ఇలా కాదు కానీ అంటున్నాడు. కాదురా బాబు, నీకేమనం కావాలో కోరుకో, నాకు ఇంత ఆహారం పెట్టావు, సంతోషం, నీకు కావాల్సిన వరం. నాకు వరం సంగతి పక్కన పెట్టవయ్యా, నాకేం అక్కర్లేదు, కానీ
ఇది నీవు ఇలా ఇక్కడ అడవిలో ఒంటరిగా ఉంటే నువ్వు పనికిరాదు, నీకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, పాపం తిని అయ్యో ఎంతకాలం అయిపోయిందో చూడు, ముఖం చూడు ఎలా వాడిపోయిందో, ఇదిగో నేను తెచ్చినటువంటి ఆహారం ఉంది కాబట్టి నేను చూశాను కాబట్టి సరిపోయింది, పనికిరాదు, ఇలాగా నువ్వు నాతో పాటు వచ్చేయి అన్నాడు. అదే నీతో పాటు నేను ఎక్కడి నుంచి వస్తాను రా, నేను రావడానికి కుదరదు. కాదయ్యా నువ్వు వస్తావా లేదా, నువ్వు రాబోతే చచ్చిపోతాను నేను. ప్రతిదానికి ఈ మంత్రం వీడికి దొరికింది అనుకున్నాను నేను. ఒరే బాబు నా మంత్రం కన్నా గొప్ప మంత్రాలు వీడికి తెలుసు అనుకున్నాను. సరే మంచిది పదా వెళదాం అన్నాను నేను. ఇంటికి తీసుకొచ్చాడు నన్ను. వాళ్ళ ఇంట్లో కుక్కి మంచం ఉంది, మంచం మీద కూర్చోమన్నాడు, దాంట్లో పడుకోమన్నాడు. ఇప్పుడే తిన్నావు కదా ప్రశాంతంగా కొంచెం పడుకో అన్నాడు. నేను పడుకుంటాను లేదా, కాదు నువ్వు పడుకో, నీకు మళ్ళీ సాయంత్రం కోసం నేను ఆహారం తీసుకొని వస్తా అన్నాడు. అనేటువంటి సరే నేను పడుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాను నేను. నువ్వు పడుకుంటేనే వెళతా అన్నాడు. సరే అలా అని పడుకున్నాను. పడుకుంటే వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి తలుపు గడి పెట్టి తలుపు వేసేసి గొళ్ళెం పెట్టేశాడు వాడు. అంటే గొళ్ళెలు నాకు అడ్డొస్తాయా, నేను వెళ్ళిపోవాలంటే గొళ్ళెం పెట్టేశాడు. నేను ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, గొళ్ళెం పెట్టాడు. సరే గొళ్ళెం పెట్టేసుకుని వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు అనుకుని నేను లేచి కూర్చున్నాను. నేను కిటికీలో నుంచి చూశాడు. నువ్వు మళ్ళీ లేచి కూర్చున్నావండి, పడుకో నువ్వు విశ్రాంతి తీసుకో, పడుకో అంటున్నాడు బాబు. ఒరే నాయన నేను పడుకుంటాను, నువ్వు పోరా బాబు అన్నాను నేను. వెళ్ళిపోయాడు. నా కోసమని అక్కడ అన్నీ తిరిగి ఎన్నో పండ్లు ఫలాలు అన్నీ ఏరుకొని నా కోసం తెచ్చాడు. తెచ్చి ఇదిగో ఇవన్నీ నీకోసమే సాయంత్రం తిను అన్నాడు. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఇతన్ని, భక్తి మూఢమైనటువంటిదే, కానీ ఆ ప్రేమకి నేను వశమైపోయానయ్యా, ఆ ప్రేమకి బంధితుడినైపోయాను నేను. అలా బంధితుడినైనటువంటి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఇవాడు వచ్చాడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. పద అన్నాడు. ఎక్కడికి అన్నాను. ఇదిగో నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఒక ఆయన వెర్రివాడు పాపం అలా బిగిసిపోయి కూర్చున్నాడు. నేను చెప్పాను నేను తీసుకొని వస్తానని, నువ్వు పద అన్నాడు. ఒరే బాబు ఈ జన్మలో అతను నా దర్శనం లేదురా, వద్దు అన్నాను నేను. కూడదు నేను చెప్పాను, నువ్వు రాకపోతే చచ్చిపోతాను నేను అన్నాడు. ఒరే బాబు పద నువ్వు వస్తానన్నాడు. కూడదని గట్టిగా పట్టుబడుతుంటే నన్ను పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడా, ఇది సంగతి అన్నాడు. భగవంతుడి యొక్క ఆశ్రిత వత్సలత్వం అనేటువంటి దాన్ని చూసి ఆయన ఒక్కసారి చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు నువ్వు కావాల్సింది కోరుకో, ఇస్తాను, యథార్థంగా ఈ జన్మలో లేకపోయినా ఇతని వల్ల నీకు వచ్చింది అని వరం ఇచ్చట. అప్పుడు ఆ పద్మపాదుడు కోరుకున్నట్ట, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నాలో ఆవహించవయ్యా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాదు, కానీ 3 సార్లు మాత్రం నీకు అవకాశం ఇస్తాను, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే ఆ 3 సార్లలో నేను వచ్చి నిన్ను ఆవహిస్తా. అట్లా ఒక్కసారి తన గురువు అయినటువంటి శంకరాచార్యుల వారిని రక్షించుకున్నాడు ఈ పద్మపాదుడే. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇందులో అంటే, ప్రేమకి పరమాత్మ వశమైపోతాడు. ప్రేమ అనేటువంటి ఒక రజ్జు చేత మాత్రమే బంధితుడవుతాడు పరమాత్మ, ఇంకా దేనికి కూడా బంధితుడు కాడు అనేది ఎదుగో ఇక్కడ మనకి తెలుస్తుంది. అవడానికి మూఢభక్తి అంటాం మనం దీన్ని, కానీ ఇందులో ఎంత ప్రీతి ఉన్నది చూడండి. బలవంత పెట్టి కైంకర్యం చేయడం అన్నమాట ఇది. బలవంత పెట్టి కైంకర్యం చేసేటువంటిది ఏమిటది, శేషత్వం అంటారు. అదిగో అలాగా ఈ విధమైనటువంటి రీతిలో ఆయనకి మంగళాశాసనం చేయడమే కదా, అది ఏమంటారు దీన్ని, మంగళాశాసనం చేయడమేనా అంటే శుభాన్ని కోరుకోవడమే కదా. అలా అన్నమాట. ప్రేమ దశలో చాలామంది లోకంలో ఆ భావం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది, పిల్లవాడిని ప్రేమిస్తుంది. వాడు ఏదో సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్ళాడు, రోజు 7:00కల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు రాలేదు, 7:15 వచ్చేస్తుంటాడులే దారిలో అనుకుంటుంది. 7:30 అయిపోయింది, అరే ఏమిటి ఇంకా రాలేదు అనే క్వశ్చన్తో బయలుదేరుతుంది. 7:30 ఇంకా రావట్లేదేంటి అని తలుపు తీసుకొని బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చి మెట్టు మీద నిలబడుతుంది. ఇంకా కొద్దిసేపు అయిపోయింది, బయటకు వచ్చి గేటు తీసుకొని వస్తుంది. ఇంకా కొద్దిగా సేపు అయింది, రోడ్డు మీదకి వచ్చి నిలబడుతుంది. ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది.
చూసిన రోడ్డునే చూస్తూ ఉంటుంది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. అంత ఇంకా కొద్దిగా ఆలస్యం అయిపోయింది అనుకోండి, వెంటనే తనలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు బయలుదేరుతాయి. ఏమిటి, వచ్చేటప్పుడు ఏమన్నా పొరపాటున సైకిల్ మించి కింద పడిపోయాడా, రాలేకపోయాడా, పోనీ ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఎవరైనా కొట్టారా, ఇట్లా అనేక రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. దీన్ని ఏమంటారు అంటే ప్రేమ అంటారు. ఏం ప్రేమ ఇది? స్నేహ పాపమాశంకతే. స్నేహం అంటే ప్రీతి. ఆ ప్రీతి ఎప్పుడు కూడా పాపాన్ని శంకిస్తూ ఉంటుందిట. అంటే ప్రీతి అధికమైపోయినప్పుడు మనలో పాపాశంకత అనేటువంటిది వస్తుంది, పాపాన్ని శంకించడం అనేటువంటిది వస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఈ చేతనుడైనటువంటి వ్యక్తి, ప్రపన్నుడైనటువంటి వ్యక్తికి పరమాత్మ యందు ఉండేటువంటి అత్యంతమైనటువంటి ప్రీతి చేత ఆ పెరుమాళ్ళకు కూడాను ఏదైనా కష్టం కలుగుతుందేమో అనేటువంటి ఒక పాపం, ఆశంకతే, ఓ చెడు ఆలోచన వస్తుందమ్మో, ఆయనకి ఏదైనా కష్టం కలుగుతుందేమో. ఏమండి, సాక్షాత్తు పరమాత్మ జగత్తుకు సృష్టికర్త, ఆయనే స్వయంగా వచ్చి యశోదమ్మ దగ్గరకు వచ్చాడు. యశోదమ్మ ఎంత విలువెల్లాడిపోయింది, చంపేశాడు పూతన్ని, అది ఆవిడికి తెలుసు. శకటాసురుణ్ణి ఒక తన్నుదన్ని ఎగరగొట్టి పారేశాడు, ఆవిడికి తెలుసు. కానీ అదిగో ఆ పిల్లవాడు చేయలేదు అనుకున్నది. ఈ పిల్లవాడికి ఎట్లా సాధ్యం అవుతుంది అనుకున్నది. అనుకున్నటువంటి తాను వెంటనే ఆ గోవు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ తోకతో తిప్పివేసేదానికి అనేక రకాలుగా రక్షలు కట్టింది. మరి అది మంగళాశాసనం కాదా? అలా అన్నమాట. అందువల్ల ఇది ప్రేమ దశ అంటారు. ప్రేమ అధికమైపోయినప్పుడు వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి శంక కలగటం అనేటువంటిది జరిగి ఇదిగో ఇలాగా మంగళాశాసనం చేస్తారు. మరి పెరియాళ్వారు అనేటువంటి ఆళ్వార్లు కూడా అంతే కదా. స్వామి అలా వచ్చి గరుడ వాహనారూఢుడై అమ్మవారితో కలిసి వస్తే ఈయన యొక్క వైభవాన్ని చూద్దాం, ఈయన గజం మీద ఎక్కి అలా ఊరేగుతుంటే చూద్దామని అక్కడ వస్తే ఆయన ఎర్రని పాదాలు కనిపించి వెంటనే ఆయనకి మంగళాశాసనం చేశారు. పల్లాండు పల్లాండు పల్లా ఇరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తింతోళ్ మణివన్న ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అంటూ ఆయనకి మంగళాశాసనం చేశారు. ప్రేమ అనేటువంటిది అది ఏదో ఆయనకి కష్టం కలుగుతుంది అనేటువంటి ఒక శంకని కలిగిస్తుందట. ఇలాగా పరాంకుశులు అంటే మన తిరుమంగై ఆళ్వార్లు, అలాగే అదే పరాంకుశులు, పరకాలులు మొదలైనటువంటి వారు అంటే మన నమ్మాళ్వార్లు కానివ్వండి, లేకపోతే తిరుమంగై ఆళ్వార్లు కానివ్వండి, లేదా పెరియాళ్వార్లు కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి ఆళ్వార్లందరూ కూడాను ఆ భక్తిలో అందరూ సమానమే. భక్తిలోకి వచ్చినప్పుడు, ప్రపన్నులుగా వచ్చినప్పుడు వారి యొక్క భావ పరంపరలో అందరూ కూడాను సమానమే. ఆ స్థితికి చేరినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడాను వారికి మంగళాశాసనం చేయడం అనేటువంటిది చేస్తారన్నమాట. అందుకే చెప్పారు, మంగళాశాసనத்தில் మత్తుళ్ళ ఆళ్వాர்கள் தங்களார்வத் தளவுதானன்றி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர் பிரான் பெత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పెయర్. వీరికి పెరియాళ్వార్లని ఎందుకండి వచ్చింది? వారికి విష్ణు చిత్తులని కదా పేరు. పెరియాళ్వార్ అంటే పెరియ ఆళ్వార్, పెద్ద ఆళ్వార్. ఎందుకండి పెద్ద ఆళ్వార్లు అయ్యారంటే పొంగుం పరివాలే. వారికి పరివంటే ప్రేమ, ఆ ప్రీతి అనేటువంటిది పొంగుకొచ్చిందిట ఒక్కసారి. అలా పొంగుకొచ్చినటువంటి వారు మంగళాశాసనத்தில் మిగిలిన వాళ్ళందరూ కూడా మంగళాశాసనం చేశారు. కానీ వీరిలో ఒక విశేషమైనటువంటి భావం ఏమిటి అంటే ప్రీతి అనేటువంటిది పొంగుకొచ్చి ఆయనకి మంగళాశాసనం చేశారు. అందువల్ల ఆళ్వార్లందరిలోకి వెళ్ళా పెరియ ఆళ్వార్ అయ్యారు వీరు అని అన్నారు. అలాగే గుహుడు చేస్తాడు, మన లక్ష్మణస్వామి చేస్తారు. అందుకని వీళ్ళందరినీ పెరుమాళ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇళయ పెరుమాళ్, గుహ పెరుమాళ్ అంటారు. గుహుణ్ణి గుహ పెరుమాళ్ అంటారు. పెరుం ఆళ్ అంటే ఉత్తమ పురుషుడు అని అర్థం. ఎందుకు ఉత్తమత్వం వచ్చింది వీళ్ళకి? పరమాత్మకి మంగళాశాసనం చేశారు కనుక. అందుకని వీళ్ళకి పెరుమాళ్ అని పిలుస్తున్నారట వీళ్ళని లోకంలో అందరూ కూడాను.
అలాగా ఇప్పుడు చూడండి, ఎందుకు ఈయనకు మంగళాశాసనం చేయడం ఏమిటి? గుహుడు ఎలా చేశాడు అంటే, సీతారాములు వచ్చారు, వాళ్ళు వనవాసానికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆ శృంగిపేర పురం అని చెప్పేటువంటిది ఇతని యొక్క వాసం. ఆ ఉండేటువంటి ఆ పల్లెకి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అరణ్యాల్లో ఒక చెట్టు కింద పడుకున్నారు సీతారాములు ఇద్దరు కూడా. పడుకుంటే ఆయనకి ఏదైనా సరే కష్టం ఎవరి వల్లనైనా కలుగుతుందేమోనని రాత్రంతా కూడాను కాపలా కాశారట లక్ష్మణస్వామి, గుహుడు ఇద్దరు కూడా. ఏమండి, గుహుడు పిట్టలు కొట్టుకొని బతికేవాడు, ఆ పడవ నడుపుకొని బతికేవాడు. అలాంటి వ్యక్తి కూడా పరమాత్మ ఎందు అత్యంతమైనటువంటి ప్రీతి ఆయనకి రక్షకుడయ్యాడు. అలా అన్నమాట. అందుకనే మనకి రామాయణంలో చూస్తే బాలకాండలో మంగళాశాసనం చేసిన వాళ్ళు ఎవరండి అంటే, దశరథుడు చేశాడు, విశ్వామిత్రుడు చేశాడు, జనక మహారాజు చేశాడు, అయోధ్యావాసులు చేశారు, కౌసల్యాదేవి స్వయంగా చేసింది. వీళ్ళందరూ కూడాను మంగళాశాసనం చేసిన వారే. అయోధ్యకాండలోకి వస్తే సీతమ్మ స్వయంగా తాను చేసిందట. అరణ్యకాండలోకి వస్తే ఋషి పుంగవులు చేశారట, జటాయువు కూడా చేశాడట. కిష్కిందకాండలోకి వస్తే ఆంజనేయుడు చేశాడట. అలాగే విష్ణు పురాణానికి వస్తే నందగోపుడు, అలాగే వసుదేవుడు, దేవకీదేవి చేశారట. భారతంలో విదురుడు చేశాడట. ఇతర అనేక ప్రాంతాల్లో ధనుర్దాసు అని చెప్పబడేటువంటి ఆయన కూడా మంగళాశాసనం చేశాడట. అంటే అర్థం ఏమిటి? ఇందులో ఈ మంగళాశాసనం చేయడం అనేటువంటిది దోషం కాదు, అందరూ చేయవచ్చు. చిన్నవారైనా పెద్దవారి యొక్క శుభాన్ని కోరుకోవడంలో దోషం ఎప్పుడు ఉండదు అని. అలాగే మన అమ్మ కూడా ఇక్కడ చేసిందట. పాప అయితే ఆ స్వామిని రమ్మన్నది, ఆరాయిందు అన్నది, మా గురించి ఒకసారి ఆరా తీవయ్యా, మాకేం కావాలో అడిగి మాకి కావలసినటువంటి వస్తువులు ఇవ్వవయ్యా అని అంటే, సరే ఇద్దాం కదా అని వచ్చి కూర్చుంటే సింహాసనంలో వెంటనే ఇవన్నీ పట్టుకొని హారతి ఇవ్వడానికి సిద్ధపడిపోతే ఈయన కంగారు పడిపోయారు. స్వామి, ఏమిటదా మీరేం చేస్తున్నారు, ఏంటి గొడవ ఏమిటి, ఇదేంటి హారతులు పట్టారేమిటి అని అంటూ ఉంటే అప్పుడు అన్నదిట అమ్మ, స్వామి మాకు కావాలనేదో కోరికతో వచ్చి రావడం అనేటువంటిది ఒక వ్యాజమయ్యా, అదొక మిష. ఈ వ్యాజం ఏదైతే ఉన్నదో అదే మాకు ఈ అవకాశాన్ని కల్పించింది, నీకు మంగళాశాసనం చేసుకోగలిగేటువంటి స్థితి కలిగింది. ఇంతకు పూర్వం ఉన్నటువంటి స్థితి అంతా కూడా మాకు జ్ఞానదశ, ఇది ప్రేమ కార్యమయ్యా అన్నదిట. ఇదే కదా మాకు స్వరూపానికి అనురూపమైంది, యథార్థంగా మా స్వరూపం ఇదే కదా కావాలి. అందువల్ల నీకు అతిశయాన్ని కూర్చడమే మాకు స్వరూపము. శేషత్వానికి ఏమిటి ప్రధానమైనటువంటి లక్షణం? శేషత్వం అంటే అసలు అర్థం తెలుసా? శేషత్వము పారతంత్ర్యమని జీవుడికి ఉండేటువంటి రెండు గుణాలు, ప్రధానమైనటువంటి గుణాలు. శేషత్వం అంటే ఏమిటి? యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం అని. అంటే యజమాని తనిష్టమొచ్చినట్లు తాను వాడుకోవడానికి వీలుగా ఉండడం శేషత్వం. ఇప్పుడు ఈ శరీరానికి యజమాని ఎవరు? లోపల ఉన్న జీవుడేనా? జీవుడు ఒకడు ఉన్నాడని తెలుసా మీకు? జీవుడే కదా. ఆ జీవుడు ఈ శరీరానికి యజమాని అవుతున్నప్పుడు ఆ జీవుడు ఎలా చెప్తే అలా ఈ శరీరం వింటుంది కదండి. మరి లోపల నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ బట్టింది కదా శరీరంలో ఉండే పార్ట్స్ అన్ని కదిలేదు. చెయ్యి లే అనగానే లేస్తుంది, కన్ను చూడు అనగానే చూస్తుంది, నోరు మాట్లాడుంటే మాట్లాడుతుంది. అంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆ జీవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వీటిని పుచ్చుకొని పనిచేస్తుంది ఇంద్రియాలు. యథార్థంగా దీనికేం జ్ఞానం లేదు. ఇది మాట్లాడుతోందంటే ఇది మాట్లాడగలిగేటువంటి శక్తి కలిగింది కాదు, లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క ప్రేరణ చేత మాట్లాడుతున్నది. ఇది ఒక అచేతన పదార్థం. ఆ అచేతన పదార్థమైనటువంటి శరీరం లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క చైతన్య వస్తువు అయినటువంటి జీవుడి యొక్క చైతన్యం వల్ల పనిచేస్తున్నది. అయితే మనమేమనుకుంటున్నాం,
జీవుడు ఉన్నాడనేటువంటి విషయం కూడా మనకి తెలియదు కనుక ఈ శరీరమే మాట్లాడుతోంది, ఈ శరీరమే చూస్తోంది, ఈ శరీరమే తింటోంది, ఈ శరీరమే పడుకుంటోంది, ఇది శరీరమే చస్తోంది అనుకుంటున్నాం. కాదయ్యా, ఇది అచేతన పదార్థం. అంటే ఇప్పుడు లోపల ఉన్నటువంటి జీవుడు దీనికి యజమాని, ఆ యజమాని అయినటువంటి అతను దీన్ని వాడుకుంటున్నాడు. ఈ వాడుకునేటప్పుడు తనిష్టం వచ్చినట్లు తాను వాడుకోవడానికి వీలై ఉంటేనే ఇది ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క. భిన్నంగా కనుక ఉన్నదనుకోండి అనారోగ్యం చేసింది అంటే. ఇప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి, చెయ్యి లేవట్లేదనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గర పరిగెట్టుకెళ్తామా, ఏమండి నా మాట వింటలేదు, ఈ చెయ్యి ఏమిటో, రోజు లేచేది ఇవాళ లేవట్లేదండి, ఈ చెయ్యి ఎందుకో అంటే దాంట్లో ఉండేటువంటి పార్ట్లో ఏదైనా తేడా వచ్చిందేమో చూసి దాన్ని చికిత్స చేస్తే, దానికి కావలసినటువంటి మందు వేస్తే మళ్ళీ ఇందులో ఉండేటువంటి ఈ వ్యక్తి జీవుడు చెప్పినటువంటి దాన్ని బట్టి మళ్ళీ అది పనిచేస్తూ వెళుతూ ఉంటుంది. అదే కదా కనిపిస్తుంది మనకి. అంటే ఈ జీవుడికి యథేష్ట వినియోగార్హమై ఉన్నది కనుక ఈ శరీరం ఈ జీవుడికి శేషభూతమైనది. ఇప్పుడు మనం కాళ్ళల్లో చెప్పులు వేసుకొని వెళుతున్నాం, ఏమండి, ఇక్కడ అంతా పట్టాలు పరిచారు, చెప్పులు వేసుకొని ఇలా వెళ్తున్నాం. కొద్ది దూరం వెళ్ళాం, అలా వెళ్ళిన తర్వాత రాళ్ళు వచ్చినాయి, రాళ్ల మీద నడిచాం. ఆ కొద్దిగా పోయిన తర్వాత అక్కడ ఏదో డ్రైనేజీ ఇది ఉంది, అక్కడ నీళ్లు వస్తున్నాయి, దాని మీద కాలు వేసాం, అక్కడ వెళ్ళాం. బయటికి వెళ్ళాం, అదో అక్కడంతా చెండాలన్నీ పడేసి ఉంటాయి, దాని మీద కాలు పెట్టాం. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికీ అశుద్ధం ఉన్నది, పొరపాటున దాని మీద కాలు వేయిపోయాం. హై అని అరిచింది. ఏమిటది? చెప్పు. అరుస్తుందా? చెప్పు అరుస్తుందా? ఒకవేళ అరిచింది అనుకోండి, ఏమిటిది, నన్ను పూల మీద నడిపించినటువంటి వాడివి, ఆ పట్టాల మీద నడిపించిన వాడివి, ఇప్పుడు తీసుకొచ్చి పెంట మీద నడిపిస్తావా, చీ నేను నడవను అన్నదా ఎప్పుడైనా? ఒకవేళ అన్నదనుకోండి, మీ చెప్పు మీతో అలా అన్నదనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? అక్కడ వదిలేసి దీనికి ఏదో దెయ్యం పట్టిందని పరుగుమా అలా వదిలిపెట్టేసి వెనక్కి కూడా చూడకుండా మళ్ళీ పరిగెడతామా. ఎందుకని? స్వతంత్రించకూడనటువంటిది స్వతంత్రించినప్పుడు దాన్ని మనం ఎలాగైతే వదిలిపెట్టేస్తామో, మనం ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి వీలైనటువంటి వస్తువు మన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎలాగైతే వదిలిపెట్టేస్తామో, అలాగే పరమాత్మ లోపల అంతర్యామిగా ఉన్నాడు. ఈ శరీరం అనేటువంటిది జీవుడికి ఎలాగైతే ఒక పరికరం అనుకున్నామో, పరమాత్మ అంతర్యామిగా అంటే ఈ జీవుడి లోపల కూడా ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ పరమాత్మకి ఈ జీవుడు, ఈ ప్రకృతి రెండు కూడా శరీరం అవుతున్నాయి. అప్పుడు పరమాత్మకి ఈ జీవుడు శరీరం రెండు కూడాను యథేష్ట వినియోగార్హమై ఉండాలి. అంటే ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి వీలుగా ఉండాలి. కానీ మనం ఉంటున్నాం అలాగా? భగవంతుడు ఇష్టం వచ్చినట్టు మనం వాడుకోవడానికి వీలుగా ఉండట్లేదు. మనం ఉండకపోగా గొడవ చేస్తున్నాం, అల్లరి చేస్తున్నాం. భగవంతుడా నన్ను ఇంత అన్యాయం చేస్తావా, నాకింత ఇది చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని అడుగుతున్నాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇప్పుడు చెప్పు ఎలాగైతే అడిగినప్పుడు వదిలేసిపోతామో, భగవంతుడు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకోసం మళ్ళీ మనం పుట్టాము. స్వతంత్రత అనేటువంటిది కూడనటువంటి వ్యక్తికి కూడనటువంటి చోట ఉండకూడదు. కనుక ఇదిగో ఇక్కడ మనం స్వతంత్రులమై శేషత్వం అనేటువంటిది ప్రధానంగా, శేషత్వంలో కొద్దిగా ఉందనుకోండి, కొద్దిగా స్వతంత్రత కూడా ఉంటుంది. నీకు నేను సేవ చేస్తాను, కానీ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నీకు ఇష్టమైనట్లు కాదు, నా ఇష్టమైనట్లుగా నేను చేస్తాను. నువ్వు చేయించుకోవాలి తప్పనిసరిగా. ఇందాక ఆ పశువులు కాపరి చేసినటువంటి పని అదే కదా. మరి అతను కూడా సేవ చేస్తున్నాడు,
కానీ ఆయనకి ఇష్టమైనట్లు కాదు, తనకిష్టమైనట్లు చేయమంటున్నాడు. దీనికి శేషత్వం అని పేరు. పారతంత్ర్యం అంటే ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించడం అంతే. ఆయనకి ఎలా ఇష్టమైతే అలాగా, అంతే తప్పించి తన ఇష్టాన్ని అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ప్రదర్శించకపోవడం, ఇది పారతంత్ర్యం అంట. ఈ 2 లక్షణాలు జీవుడికి ఉన్నాయి. ఉన్నటువంటి ఆ జీవుడికి ఉన్నాయి కనుక మేము స్వతంత్రులం కాదు కదా, మేము పరతంత్రులం కనుక ఆ శేషత్వ గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణం ఏం చేస్తుంది? చెప్పు యొక్క పని ఏమిటండి? చెప్పు యొక్క పని ఏమిటి? దాన్ని తొడుక్కున్నటువంటి యజమాని యొక్క గొప్పతనాన్ని పెంచడం. అందుకే కదా మంచి విలువైనటువంటి చెప్పులు, విచిత్రమైన ఆకారాల్లో ఉండే చెప్పులు ధరించేది ఎందుకు? అబ్బా, ఈ చెప్పులు ఎక్కడ కొన్నారండి అన్నారనుకోండి, ఇతనికి ఒక ఇది పెరిగిపోతుంది కదా ఆటోమేటిక్. పోనీ నగలు వేసుకున్నారు, ఈ నగ ఎక్కడ కొన్నారండి అన్నారంటే ఆటోమేటిక్గా ఈ యజమానికి గొప్పతనం పెరిగిపోయింది. అంటే అర్థం ఏంటి? ఈ వస్తువులు యజమాని యొక్క అతిశయాన్ని పెంచడం కోసమే ఉన్నట్లుగా శేషత్వం కలిగినటువంటి జీవుడు కూడా పరమాత్మ యొక్క అతిశయాన్ని పెంచడం కోసమే ఉండాలి కదవయ్యా. మరి నీ యొక్క అతిశయం పెరగడమే మాకు కావాలి కదా, అందుకోసం నీకు మంగళాశాసనం చేయడం కోసం వచ్చాం. మరి మేము శేషభూతులం కదా, పరతంత్రులం కదా. మరి శేషభూతుడి యొక్క లక్షణమే ప్రధానంగా యజమాని యొక్క అతిశయాన్ని పెంచడం కదా. మరి నువ్వు బాగుండాలని కోరుకోవడమే అతిశయం పెంచడం కనుక దానికోసం వచ్చాము అన్నారు. అందుకనే ఈ పాశురంలో దగ్గర దగ్గర 6 పోత్తులు ఉంటాయి. పోత్తి అంటే మంగళాశాసనం. అడిపోత్తి అని ఒకటి, తిరళ్ పోత్తి, పుగళ్ పోత్తి, కజల్ పోత్తి, కుణం పోత్తి, వేల్ పోత్తి. ఇలా 6 రకాలైనటువంటి మంగళాశాసన వాక్యాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మనకి మామూలుగా లోకంలో ఇప్పుడు 6 అంటే 6 షడ్ రుచులు అంటారు కదా, షడ్ రుచులు అన్నమాట. ఏమిటా రుచులు? మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తములు అని అంటారు. 6 రకాలైనటువంటి రుచులు. ఆ రుచుల్లాగా మన అమ్మ కూడా లొట్టలు వేస్తూ మరి ఆయనకి పోతి పడుతుంది. 6 రుచులతో ఆ పరమాత్మకి మంగళాశాసనాన్ని చేస్తున్నది అని అంటారు. అదేమిటో ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకొని చూద్దాం. అన్రు ఇవ్వులగం అళందాయ్ అడిపోతి சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குனிலா எரிந்தாய் கழல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம்போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయ్ అన్నారు. అంటే ఏమిటి? అన్రు అన్నారు. అన్రు ఇండ్రు అని, అన్రు అని మొదట్లో అన్నది, ఇండ్రు అని చివరిలో అంటుంది. ఈ అన్రుకి ఏమిటి అర్థం, ఇండ్రుకి ఏమిటి అర్థం? అన్రు అంటే ఆనాడు,
ఇండ్రు అంటే ఈనాడు. ఏమిటి ఆనాడేమిటి ఈనాడేమిటి అంటే, ఆనాడు జరిగినటువంటి విషయాలన్నీ తలుచుకున్నప్పుడు వాళ్ళెవ్వరూ కూడా నిన్ను పట్టించుకోలేదే. నీ దగ్గర నుంచి కావలసినవన్నీ పట్టుకుపోయారు, కానీ నీకు మాత్రం మంగళాశాసనం చేయాలని వాళ్ళు అనుకోలేదే. ఓ స్వామి, ఈ వేళ మేం చేస్తున్నాము వాటన్నిటికీ అంటున్నారు. ఎవరు చేయలేదండి, వాటికి మీరేం చేస్తున్నారు అని అడిగితే దానికి వరుసగా చెప్తున్నారు. అన్రు ఇవ్వులగా మళందాయడిపోతి. ఈ ఉలగం, ఈ లోకాలన్నిటినీ కూడాను అళందాయి కొలిచినటువంటి అడిపోతి పాదానికి మంగళాశాసనం చేస్తున్నాను. అంటే ఆనాడు నువ్వు ఎవరి కోసం వామనావతారం ఎత్తింది? దేవతల కోసం. ఆ దేవతలందరి దగ్గర బలిచక్రవర్తి వాళ్ళని తన్ని తగలేసి వాళ్ళ దగ్గర ఉన్న స్వర్గాలు అన్నీ కూడాను కాజేస్తే, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతే, ఆ దిక్కులేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ తల్లి అయినటువంటి అదితి నిన్ను ప్రార్థిస్తే, నీ గురించి తపస్సు చేసి నిన్ను సంతానంగా అవ్వమని కోరుకుంటే, అదిగో ఆ కోరికని మన్నించి ఆవిడికి సంతానమై వచ్చి వాళ్ళకి ఉపకారం చేయడం కోసంగా నువ్వు ఉపేంద్రుడవని కూడా పేరు పొందావు కదా. ఇంద్రుడికి ఉప ఇంద్రుడు అని పేరు పొందినటువంటి వ్యక్తి. అలా వచ్చినటువంటి వామనుడివై చెయ్యకూడనటువంటి పని కూడా చేశావు. నువ్వు చేయవలసిన అవసరం లేదు. అలాంటి భిక్ష పట్టడం, ఒకరి చెయ్యి కింద చెయ్యి పట్టి వారిని యాచించడం అనేటువంటి నీచ కృత్యాన్ని కూడా చేసావు వాళ్ళందరినీ రక్షించడానికి. ఎంత మహోపకారకుడవయ్యా. అయితే ఆ బలి చక్రవర్తి నేను దానం ఇస్తున్నాను అని ఇచ్చేసిన తర్వాత కూడా, ఇచ్చినటువంటిది ఒక చిన్న పోచ కూడా పక్కకి పోకూడదు అని మొత్తం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసమా అన్నట్లుగా నువ్వు మొత్తాన్ని కొలిచి కూడా మరి తెలుసుకున్నావే స్వామి. ఇంత ఉపకారం ఆ దేవతలకి నువ్వు చేశావు. కానీ నువ్వు ఆ కాళ్ళు, ఆ పాదాలు అలా పెడుతూ ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి లోకాల మీద లేదా ఆ ఉన్న భూమి మీద అనేక రకాలైనటువంటి రాళ్ళు, ముళ్ళు అనేకం ఉంటాయే. ఆ పాదాన్ని నువ్వు అలా పెడుతున్నప్పుడు నీ సున్నితమైనటువంటి పాదాలకి అవి గుచ్చుకొని ఎంత కష్టం కలిగిందో కదా స్వామి. వాళ్ళకి వచ్చినటువంటి ఆ స్వర్గాదుల్ని పట్టుకొని వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఇంత కష్టపడ్డావే, ఇంత కాళ్ళు అలా పైకెత్తి అలా వాటిని కొలిచావే. ఆ కొలిచినప్పుడు ఆ కాలు ఎంత కష్టపడిందో, ఆ పాదానికి గుచ్చుకొని ఆ పాదం ఎంత నొచ్చుకున్నదో అని నీకు కనీసం మంగళాశాసనం చేయలేకపోయారే స్వామి. నువ్వు ఎంత కష్టపడ్డావని మాట వరుసకు కూడా వాళ్ళు అనలేకపోయారే. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనస్సు చాలా కష్టం అనిపిస్తుంది స్వామి. నిన్ను చూసి నీ పాదాన్ని ఒకసారి చూసేటప్పటికే ఆ కందిన కందుడు ఏదైతే ఉందో అది ఇవాళకి నీ పాదాల్లో కనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ఇంత కష్టపెట్టి దేవతలు వాళ్ళకు కావలసినటువంటి లబ్ధిని నీ ద్వారా పొంది నీకు కనీసం మేము ఉండలేకపోతున్నాం అయ్యా. అందుకని మేమేం చేస్తున్నాం? అన్రు ఇవ్వులగా మళందాయి అడిపోతి. ఆనాడు నువ్వు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యానికి నొచ్చినటువంటి ఆ పాదానికి మేము మంగళాశాసనం చేస్తున్నాము అని అన్నారు. ఏమండి, ఇచ్చినటువంటి వామనుడు కూడా ఎలా ఇచ్చట? ధూళిదానం అంటారు. అది ధూళిదానము అని అంటారు. ధూళిదానం అంటే ఏమిటండి అంటే, ఒక ధార్మికుడైనటువంటి వాడు, బీదలు ఉంటారు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద ఆలయాల్లో రథోత్సవాలు గట్రాలు లేకపోతే వైకుంఠ ఏకాదశులు ఇలాంటివి జరిగినప్పుడు వైభవంగా అందరూ వచ్చి, బీదవాళ్ళు భిక్షకులందరూ కూడాను వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకతను ఒక పెద్ద కంబళి కప్పుకున్నాడు, పరిచట్ట, దాని నిండా ఆయన్ని బియ్యం పోసేట, వచ్చినట్టు ప్రతివాడికి గుప్పిళ్లతో తీసి ఇస్తున్నట్టు దానం చేస్తున్నాడు. దానం చేస్తూ ఉంటే మొత్తం దాంట్లో ఉన్నవన్నీ అయిపోయినాయి.
అయిపోయినా కూడాను చిట్ట చివరి ఇంకోడెవడో వస్తే అది కూడా తీసి దులిపి మరియు దానం చేసిపోయాడు. ధూళిదానం అంటారు దాన్ని. ధూళిదానం అంటే ఏంటి? దులిపేసి ధూళి కూడా దానం చేసిపోయాడు అంటే కొద్దిగా కూడా తనకి ఉంచుకోకుండా. వామనుడు అదే కదా చేశాడు. అంతా కొలిచి కష్టపడింది తాను మొత్తం కొలుచుకొని తీసుకున్న తర్వాత ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ ఇంద్రుడికి, వాళ్ళకి, వీళ్ళకి దానం చేసిపోయాడు. అదిగో అలాంటి మహానుభావుడు నువ్వు. అంత గొప్పవాడైనటువంటి నీ యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోలేకపోయి ఇదిగో ఈ విధమైనటువంటి రీతిలో చేశారు. మాకు అది బాధ కలిగించింది. ఈ ఉలగం అని అన్నారు. నీ పాద సౌకుమార్యం ఎంత గొప్పది అన్నారు. ఎంత గొప్పదండి భగవంతుడి యొక్క పాద సౌకుమార్యం. చాలా సున్నితమైనటువంటి వాట పరమాత్మ. ఎంతండి అని అన్నారు. అంటే ఇప్పుడు చూడండి, లక్ష్మీదేవి ఉంటుంది. సహజంగా పురుషుల కన్నా కూడాను స్త్రీలు సౌకుమార్యంలో చాలా ఎక్కువ. అందులోనూ లక్ష్మీదేవి అందరికన్నా చాలా సుకుమారి. చాలా సుకుమారైనటువంటి లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుందండి? ఆసనం ఏది? పద్మం. ఆ పద్మంలో కూర్చుంటే పద్మానికి ఉండేటువంటి కేసరాలు ఉన్నాయి చూసారా, ఎంత సున్నితంగా ఉంటాయండి. మనం అలా ముట్టుకుంటే చాలా కందిపోయేలాగా ఉంటాయి. అలాంటి కేసరాల మీద కూర్చున్నప్పుడు ఆ కేసరాలు అలా ఆమె యొక్క శరీరానికి తగిలి శరీరం కందిపోతుందట అమ్మకి. అంత సున్నితమైనటువంటి శరీరంట, సుకుమారిట అమ్మ. అంత సుకుమారైనటువంటి అమ్మట వచ్చి పరమాత్మకి, నారాయణుడికి సేవ చేద్దామని తన యొక్క హస్తాలతో ఆయన యొక్క పాదాలు పట్టుకొని సేవ చేయబోయే సమయంలో భయపడిపోతుందట. తన శరీరం తగిలి ఎక్కడ కందుతుందో పరమాత్మ శరీరం అని. అంటే అంత సున్నితమైనటువంటి అమ్మ భయపడుతుంది అంటే ఎంత సున్నితం అయి ఉండాలి చెప్పండి పరమాత్మ. అంత సున్నితమైనటువంటి శరీరం కలిగినటువంటి వాటి పరమాత్మ. అందుకని మన అమ్మ బెంగపడుతోంది ఇక్కడ. పాదారుం తుదమేవ పంకజరజిశ్చేటి వృషాలోకితైరంగంలాని అని మనకి చెప్తారు పెద్దలు స్తోత్రంలో. అలా లక్ష్మీదేవికి ఆవాసమైనటువంటి పద్మరాగం ఆమె కాళ్ళు ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటుందిట. ఆ విధమైనటువంటి రీతిలో ఉండే సుకుమారి అయినటువంటి ఆమె కన్నా గొప్ప సుకుమారుడైనటువంటి ఓ స్వామి అని అంటున్నారన్నమాట. ఇవ్వళగా మళందాయడిపోతి, అలాంటి నీ యొక్క సుకుమారమైనటువంటి పాదానికి మంగళాశాసనం చేస్తున్నామయ్యా అన్నారు. వెంటనే ఇంకొకళ్ళు అందుకున్నారు. అందుకొని వామనుడేంటి, వామనుడు ఒక్కసారి పెట్టాడు పాదాన్ని. అబ్బో శ్రీరామచంద్రుడు ఈ వనాలన్నీ తిరిగాడయ్యా. 14 సంవత్సరాలు వనాల్లో తిరిగి రావణాసురుడితో యుద్ధం చేశాడు. ఆ పాదానికే కాదు మంగళం, హస్తాలకు కూడా కావాలన్నారు. అని వెంటనే అన్నారు, షన్రంగ్ తెన్నిలంగై కోమానై చెత్త అన్నారు. అంటే షన్రు అంగు తెన్నిలంగై చెత్తాయి తిరల్పోతి అన్నారు. అంటే ఆ ఉన్నటువంటి తెన్నిలంగై అంటే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా పట్టణం, అది ఎలాంటిదిట? సుందరమైనటువంటిదిట. అక్కడికి షన్రు అంగు ఆనాడు వెళ్ళి అన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి రావటం అంటే మామూలు వాళ్ళు చేయగలరా? అది శత్రువుల మధ్యలోకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచి రావడం అంటే మంచి పరాక్రముడైనటువంటి వాడికి మాత్రమే. బాగా శూరులైనటువంటి వేటగాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పొదల్లో ఉన్నటువంటి పులి దగ్గరికి కూడా వెళ్ళి దాన్ని తోక పట్టుకొని బయటికి లాగి చంపుతారు. అలాగే రామచంద్రుడు కూడా లంకకి కోట గోడలా అన్నట్లుగా విరాధుడు, కరుడు, దూషణుడు, త్రిశరుడు, అలాగే కబంధుడు మొదలైనటువంటి దుష్టమైనటువంటి రాక్షసులందరినీ ముందు సంహరించి, అంటే కోట గోడలు పగలగొట్టి లంకలోకి ప్రవేశించినట్లుగా అదిగో ఆ లంకలోకి వెళ్ళాడు. ఆ లంకకే యథార్థంగా ఒక జలదుర్గం అంటారు. చాలా ఉంటాయి దుర్గాలు.
ఆ రకరకాల దుర్గాల్లో జలదుర్గం అంటారు. అంటే ఎవరైనా శత్రువు వచ్చేటప్పుడు ఇవన్నీ దాటుకొని రావాలన్నమాట. ఈ దాటుకొని వచ్చేటప్పుడు ఈ లోపల పోతాడు కనుక వాళ్ళకి రక్షణగా ఇది ఉంటుంది అని. అలా ఒక జలదుర్గమా అన్నట్లుగా ఉన్నదట సముద్రం లంకకి. ఆ లంకకి ఉన్నటువంటి జలదుర్గంలాగా ఉన్నటువంటి సముద్రానికి కూడా సేతువు కట్టుకుని మరి వెళ్ళి ఆయన్ని రావణాసురుని సంహరించినటువంటి గొప్ప అవతారం ఇది. సెన్రంగు తెన్నిలంగై అన్నారు. అంటే సహజంగా విరాగులలో అగ్రేసరుడు కదా హనుమంతుడు. వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు మహానుభావుడే. అలాంటి హనుమంతుడు కూడా ఈ లంకని చూసిన తర్వాత ఆహా ఎంత బాగుంది, ఎంత అద్భుతం అని పొగడదగినంత గొప్ప అందమైనటువంటిదిట అది. అలాగే సాక్షాత్తు దేవతలందరూ కూడాను వచ్చి ఊడిగాలు చేసినటువంటి లంకట అది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వాయుదేవుడు ఊడ్చేవాడు అని, అలాగే వరుణదేవుడు వచ్చి నీళ్లు జల్లి కల్లాపి జల్లి వెళ్ళేవాడని, అగ్నిదేవుడు వంట చేశాడని, అలాగే కుబేరుడు వెచ్చాలిచ్చేవాడని, రుద్రుడు సైన్యాధిపతిగా ఉన్నాడని, బ్రహ్మ వచ్చి వేదపారాయణ చేసేవాడని, ఇలా చెప్పబడేటువంటి రీతిలో ప్రధానమైనటువంటి దేవతలందరి చేత ఊడిగాలు చేయించుకున్నటువంటి లంకట అది. తెన్నిలంగై అన్నారు. అంటే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకాపట్నాన్ని. శతాయి ఆ లంకాపట్నాన్ని నాశనం చేయడం కాదు, లంకాపట్టణంలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి స్వామి తిరళ్పోతి నీ యొక్క భుజబలానికి మంగళాశాసనమయ్యా అని అంటున్నారట. నీ భుజ బలం ఎంతో అద్భుతమైనటువంటిది అవగా నీకు మంగళాశాసనం చేస్తున్నాము అని అన్నట్ట. తిరళ్పోతి అంటే నీ పరాక్రమానికి, భుజాలకి మంగళాశాసనం అంటే అర్థం ఏంటి? భుజ బలానికి మంగళాశాసనం చేస్తున్నాము అని అర్థం అన్నమాట. ఇంకొక అమ్మ అన్నదిట, ఇంకో గోపిక అన్నదిట, అమ్మ శ్రీరాముని యొక్క తండ్రి దశరథుడు కదా, అంటే 10 దిక్కులకి కూడాను తన రథాన్ని నిరాటంకంగా సాగించగలిగినటువంటి వ్యక్తి, అందరినీ యుద్ధం చేసి నాశనం చేయగలిగినటువంటి వ్యక్తి కదా. ఆయన ఉండేటువంటి స్థానం కూడా అయోధ్య కదా. అంటే ఇతరులు ఎవ్వరూ కూడాను ప్రవేశించడానికి కూడా సాహసించలేనటువంటి స్థానం కదా. ఆ రాముడికి గురువుని చూస్తే సకల మంత్రవేత్త అయినటువంటి వశిష్ఠ మహర్షి కదా. అలాగే తన యొక్క తపస్సు చేత సకల అస్త్రాల్ని కూడాను సంపాదించినటువంటి విశ్వామిత్ర మహర్షి ధనురాచార్యుడు కదా రామచంద్రుడికి. సోదరులు చూస్తే సింహబలురు. అలాంటి రామచంద్రుడికి ఏమిటి భయం అమ్మా అన్నారట ఒక గోపిక. ఆయనకి మంగళాశాసనం పాడుతున్నావు, ఆయనకేమిటి భయం? ఇంతమంది ఉన్నారు రక్షకులు, ఆయనకి బ్రహ్మాండంగాను బలం కలిగినటువంటి వారు అన్నారట. ఈయనకి పాడు మంగళాశాసనం. ఎవరికండి అని అంటే పొన్రచ్చగడం ఉదయితాయ్ అంటున్నారట. పుగళ్పోతి పొన్రచ్చగడం అంటే స్పృహనీయమైనటువంటి శకటం అని చెప్పబడే శకటాసురుణ్ణి సంహరించినటువంటి ఉదయితాయ్ పాదంతో తన్నినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కీర్తికి మంగళాశాసనం అన్నారు. ఇది శకటం అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు శరీరము అని. శరీరాన్ని రథంగా పోలుస్తుంది కఠోపనిషత్తు, ఇంకా కొన్ని ఉపనిషత్తులు కూడా. అందువల్ల ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవతు అని చెప్పేటువంటి ఆ ప్రమాణాన్ని బట్టి శరీరం అనేటువంటిది ఒక శకటం అయితే, ఆ శకటాన్ని పరమాత్మ యొక్క పాదస్పర్శ చేత ఈ శకటం అనేటువంటిది ఎగిరి సంధిబంధాలన్నీ విడబడి అది ముక్కలు ముక్కలైపోయి మళ్ళీ జన్మ లేనటువంటి రీతి కలుగుతుంది అని చెప్పుకున్నాం ఇందులో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని. అయితే పొన్న సగడముదైతాయి పుగడిపోద్ది, ఇక్కడ పుగడ్ అంటోంది. అలా శకటాన్ని నాశనం చేయగలిగేటువంటి పుగష్ కీర్తికి మంగళాశాసనం అంటోంది. మరి కీర్తి ఎవరికి ఉన్నది? ఆయనకు ఒక్కడికే ఉన్నది కీర్తి. ఎవరికి
తను చెప్పుకున్నాడు పరమాత్మలో, మన భగవద్గీతలో పరమాత్మ తను చెప్పుకున్నాడు, మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇలాంటి ప్రమాణాలన్నీ కూడా ఏం చెప్తున్నారు? నన్ను పొందితేనే నీకు మోక్షము అని చెప్తున్నారు. అంటే మోక్షం కలిగించేటువంటి వాడు ఒక నారాయణుడు తప్ప మరి ఇంకెవ్వరు లేరు అనేటువంటిది చాలా స్పష్టంగా శ్రీమద్ భగవద్గీత చెప్తోంది, భాగవతం కూడా చెప్తోంది, రామాయణం చెప్తోంది, విష్ణు పురాణం చెప్తోంది, అన్నీ కూడా చెప్తున్నాయి. అదే కీర్తి. లోకంలో మోక్షం కావాలి అంటే ఏమిటంటే ఎవరిని అడగాలండి? నారాయణుణ్ణే అడగాలి. అదే ఇప్పుడు ఇక్కడ శకటాసురుడి యొక్క వధలో కూడాను మోక్షం ప్రసాదించాడు గనక అది కీర్తి ఆయనకి. ఆ శరీరం అని చెప్పబడేటువంటి శకటాన్ని కొట్టి ఆ శరీరం అనేటువంటిది లేకుండా చేశాడు ఆ జీవుడికి అన్నమాట. అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసినటువంటి వాడు, అది ఆయనకు ఉన్నటువంటి కీర్తి. పుగళ్ళకి పుగళ్ పోతి అని అంటున్నారు ఇక్కడ. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ కీర్తికి మంగళాశాసనం అని అంటున్నారు. మళ్ళీ ఇంకో గోపిక అన్నదిట, ఎవరా చిన్నతనం కనుక ఏదో చేశాడు ఆయన, ఊరికేనే ఏదో కొట్టాలని కొట్టాడా, ఏడుస్తూ ఏడుస్తూ కాళీలా అనేప్పటికీ అది తాకింది, తాకడంతో అంత ఎత్తు ఎగిరి పడిపోయింది కిందకి. కానీ కొంచెం వయస్సు ముదిరిన తర్వాత చేసినటువంటి లీలలు కూడా ఉన్నాయి కదా కృష్ణుడివి, అవి ఎందుకు చెప్పట్లేదు అన్నది. అదేమిటి అని అంటే దానికి కూడా మంగళాశాసనం చేయాలి అని, కండ్రు కునిలా ఎరిందాయి కజల్ పోతి. అబ్బా ఎంత అందంగా పోజు పెట్టాడమ్మా. ఆ ఫోజుకి మంగళాశాసనం అంటున్నారు. ఏమిటండి ఆ ఫోజు అనంటే, దూడ రూపంగా వచ్చినటువంటి వత్సాసురుడు అని చెప్పబడేటువంటి వాడు, అలాగే గోణిబిళ్ళలాగా వచ్చినటువంటి కపిత్థాసురుడు అని చెప్పబడేటువంటి వాడు, వీళ్ళిద్దరూ రాక్షసులు వచ్చారు అక్కడ కృష్ణుని సంహరించడానికి. ఒకడేమో దూడ రూపంలో వచ్చాడు, ఒకడేమో మన చెట్టులాగా వచ్చాట కపిత్థాసురుడు. వచ్చి ఇద్దరు కూడా ఉన్నారట, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చంపాలని. ఇది బాగా అర్థం చేసుకున్నటువంటి పరమాత్మ కృష్ణుడట వీళ్ళిద్దరూ వచ్చారని ఏదో ఒకే దెబ్బతోటి రెండు పిట్టల్ని ఎగరగొట్టినాడు అనేటువంటి సామెతలాగా కృష్ణుడు ఇద్దరు రాక్షసుల్ని కూడాను ఒక్కసారి చంపాడు. అలా ఎలా చంపాడండి అని అంటే, ఆ దూడను పట్టుకున్నట్ట, దూడ కాళ్ళు పట్టుకున్నాడు, పట్టుకున్నటువంటి తాను ఇలా గిర్రని తిప్పాట, తిప్పి 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 ఒక్కసారి కొట్టేట చెట్టుకి, ఆ చెట్టు రూపంలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి. ఏకాక్రియ ద్వ్యర్థకరి అని ఒకే క్రియ రెండు అర్థాలని ఇచ్చినట్టుగా దాన్ని పట్టుకొని అలా కొట్టేటప్పుడు చూడండి, ముందుకు ఒక కాలు వెనకాల కాలు పెట్టాలి కదా, అలా పెట్టి నిలబడ్డట, నిలబడి అలా తిప్పి కొట్టడంతో ఆ రాక్షసుడు ఈ రాక్షసుడు ఇద్దరు ఒకసారి చచ్చారు. అలా ఉన్నప్పుడు నిలబడినటువంటి ఆ ఫోజుకి మంగళాశాసనం అంటున్నారు అన్నమాట. కండ్రు కొనిలాయరిందాయ్ కజల్ పోతి. కజల్ అంటే ఇక్కడ పాదాలు, అంటే వాటిని అలా చంపేటప్పుడు నిలబడినటువంటి ఆ పాద భంగిమ ఉన్నదే, ఆ భంగిమకి మంగళాశాసనం అని అన్నారట. ఆ తర్వాత ఇంకో గోపిక అన్నదట, ఇంకా అద్భుతమైనటువంటి క్రియ చేశాడు కదా, గోవర్ధనాన్ని ఎత్తి మహా బలకరమైనటువంటి బలవర్ధకమైనటువంటిదా అన్నట్టుగా, ఇది అతనికి ఉండేటువంటి ఆ బలాన్నంతటి 7 సంవత్సరాల వయస్సులో బలాన్నంతటిని చూపించినటువంటి వాడా అన్నట్లుగా ఒక గోవర్ధనాన్ని గొడుగులాగా ఎత్తిపట్టాడే, అదిగో ఆ క్రియకి చేయాలి ఆ మంగళాశాస్త్రం అన్నారు. వెంటనే దాన్ని కూర్చొని కుండ్రు కూడా, అక్కడ కన్రు ఇక్కడ కుండ్రు. కన్ను అంటే దూడ, కుండ్రు అంటే మన గోవర్ధన పర్వతం. ఆ కుండ్రు కూడా వెడుతాయి గుణంబోతి. ఇక్కడ గుణానికి మంగళాశాసనం అంటున్నారు. ఏమిటా గుణం అంటే, తాను కష్టపడైనా సరే ఇతరులకి సహకరించాలి అనుకునేటువంటి గొప్ప గుణం అన్నమాట.
లోక కళ్యాణం, ఇతరులకి ఉపకరించడం అనేటువంటిది మహాగుణం అంట. మరి విరేపల్లెవాసులు తనని ఆశ్రయించినటువంటి విరేపల్లెవాసులందరి కోసం అని గోవర్ధనగిరి పర్వతాన్ని ఎడమ చేత్తో ఎత్తేసేట. అదేంటండి, ఏదో చిటికిన వేలు మీద ఎత్తాడని చెప్తుంటారు కదా. కాదు, శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే ఏకేన హస్తేన అంటుంది. ఎడమ చేత్తో అలా ఎత్తేసేట పర్వతాన్ని అని. అలా పర్వతాన్ని ఎట్లా ఎత్తాడు? గొడుగులాగా ఎత్తి పట్టుకున్నట్ట. దాని కిందకి అందరూ చేరారట. అందరినీ కూడాను రక్షించాడు పరమాత్మ అని అన్నారు. అందుకే సర్వేషామేవ ధర్మాణం ఉత్తమో వైష్ణవో విధి అని. రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మశరీరవత్తని. లోకంలో ఉండేటువంటి అన్ని ధర్మాల కన్నా కూడా వైష్ణవ ధర్మం అనేటువంటిది చాలా గొప్పదిట. ఎందుకండి అని అంటే, నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిని పరమాత్మట జీవుడు తన శరీరాన్ని కాపాడుకున్నంత జాగ్రత్తగా కాపాడతాడు, రక్షిస్తాడు. ఆత్మ శరీరవత్, ఈ జీవుడు ఆత్మ శరీరాన్ని రక్షించుకున్నట్లుగా రక్షిస్తాట పరమాత్మ అని అంటున్నారు అన్నమాట. అందువల్ల చాలా గొప్పది, ఆ గుణం చాలా గొప్పది, ఆ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నటువంటి గుణం. ఇదే దీనికి పేరేమిటండి? గోవర్ధనం అని అన్నారు. గోవర్ధన పర్వతం. ఈ గోవర్ధనం అంటే అర్థం ఏమిటి అని, గో అనేటువంటి శబ్దానికి గోవులు అని నాకు అర్థం కనిపిస్తుంది. ఆ గోవుల్ని వృద్ధి పొందించేది. ఎలా వృద్ధి పొందిస్తుంది? ఇది పర్వతం కదా అంటే దాని మీద పడేటువంటి వర్షంతో ఆ పచ్చికనిస్తుంది, గడ్డినిస్తుంది. ఆ గడ్డిని తిని ఇవన్నీ కూడాను సుఖంగా బతుకుతాయి. అలాగే ఆ పడినటువంటి నీళ్లని ఆ జలధారల్లాగానో లేకపోతే అక్కడ ఉండేటువంటి సరస్సుల్లోనో ఉండడం వల్ల పశువులన్నీ కూడా వెళ్ళి నీటిని తాగి బ్రతుకుతాయి. కనుక ఈ పశువులకి వర్ధకమైనటువంటిది కనుక గోవర్ధనం అని అన్నారు. అలాగే ఇక్కడ గో అనేటువంటి శబ్దానికి జ్ఞానము అని అర్థం. వాడి చాలా జాగ్రత్తగా వినండి. గోవర్ధనోద్ధారణ అన్నారు. మొన్న చెప్పుకున్నాం, భగవంతుడు కృష్ణావతారంలో మహాభారతంలో మనం గమనిస్తే కలియుగంలో జరగబోయేటువంటివన్నిటినీ కూడా ఒక్కొక్కటి శాంపిల్గా చూపించాడు అని. ఆ శాంపిల్గా చూపించినటువంటివి కొన్ని చెడ్డవి మాత్రమే చూపించాం, మనం తెలుసుకున్నాం. చెడ్డ పనులు ఏవైతే ఉంటాయో అవి శాంపిల్గా చూపించాడు. ఇప్పుడు మంచి పని ఒకటి చూపిస్తున్నారు. ఏమిటి ఆ మంచి పని అంటే గోవర్ధనోద్ధారణ. ఈ గో అనేటువంటి దానికి అర్థం ఇంద్రియములు అని అర్థం, జ్ఞానము అని అర్థం, భూమి అని అర్థం, సంపద అని అర్థం. ఇవన్నీ చాలా అర్థాలు ఉన్నాయి దాన్ని. అందుకని గోదా అని మన అమ్మకి పేరు ఎందుకు వచ్చిందంటే వీటన్నిటినీ కూడా దదాతి ఇచ్చేటువంటిది కనుక గోదా అని పేరు వచ్చింది. అలాగే గోవర్ధనం అంటే మనకున్నటువంటి జ్ఞానం అనేటువంటి అర్థాన్ని తీసుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని వృద్ధి పొందించేటువంటి వాడు ఎవరండి? గురువు. అంటే ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతం ఏంటి? గురువు. ఎందుకు? గో శబ్దానికి జ్ఞానం కనుక, ఆ జ్ఞానాన్ని వృద్ధి పొందించేటువంటి వాడు కనుక అదిగో అతను గోవర్ధనుడు అని చెప్పబడ్డాడు. దాన్ని పరమాత్మ ఎత్తిపట్టాడు. దాని కింద ఎవరిని ఉంచాడు? గోకులవాసుల్ని ఉంచాడు. ఇక్కడ ఒక తమాషా అయినటువంటి రహస్యం చూడండి. గోవర్ధనాన్ని ఎత్తాడు. గోవర్ధనం అంటే ఆచార్యుడు. ఆచార్యుడిని ఎత్తిపట్టి చూపించాడు. రాబోయేటువంటి కలియుగంలో ఆచార్యుడే దిక్కు అని. ఏమండి, ఆచార్యుడే దిక్కు ఎట్లా అయ్యాడండి అంటే అదిగో ఆ ఆచార్యుడు అని చెప్పబడేటువంటి ఆ గోవర్ధనం కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? గోకుల వాసులు. గోకులం అంటే ఏమిటండి అని ఇందాక మనం గోశబ్దానికి ఇంద్రియాలని చెప్పుకున్నాం. గోకులము అంటే కులం అంటే సమూహం, గోకులం అంటే ఇంద్రియాల సమూహము.
ఏమిటండి ఆ ఇంద్రియాల సమూహం? శరీరం. గోకుల వాసులు అన్నారు. ఈ శరీరంలో నివసించేవాడు ఎవడండి? జీవుడు. అంటే దీని కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? గోకుల వాసులు అంటే జీవులు. ఆ జీవులందరికీ రక్షకం ఏదవుతుంది? ఆచార్యుడు అనేటువంటి గోవర్ధనం. అంటే రాబోయేటువంటి కలియుగంలో ఈ జీవకోటిని రక్షించేటువంటి వారు ఆచార్యులే అవుతారు అనేటువంటిది కలియుగానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి చూపించాట పరమాత్మ. ఏమండి, ఈవేళ మనం కనుక గమనిస్తే మనకి లోకంలో కలియుగంలో రాక్షసులు చాలా తక్కువ ఉంటారు, నాస్తికులు ఎక్కువ ఉంటారు. రాక్షసులు తక్కువగా ఉంటారు, కానీ నాస్తికులు ఎక్కువగా ఉంటారు. ఆ నాస్తికులైనటువంటి వారికి ఆస్తిక్యాన్ని అంటే ఆస్తికతని తెలియచేసుకోవాలి, తెలుసుకోవాలి వాళ్ళు అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆచార్యులు అధికంగా లేకపోతే ఆ జ్ఞానం అనేటువంటిది తెలియదు కనుక అదిగో అలాంటి వాళ్ళ యొక్క వృద్ధి అని చూపిస్తున్నాడు పరమాత్మ అని గోవర్ధన శబ్దానికి అర్థాన్ని అన్నవాళ్ళు చెప్తారు. గోవర్ధనోద్ధారణం అనేటువంటి దానికి. అందువల్ల అది గుణం అంటే ఆ అద్భుతమైనటువంటి గుణం ఏమిటి అంటే లోకానికి ఆచార్యులని ప్రసాదించినటువంటి గుణం. ఎందుకు? లోకంలో ఉండేటువంటి జీవులందరినీ కూడా రక్షించడం కోసం. అదే గొప్ప గుణం. ఆ గుణానికి పోతి మంగళాశాసనం చేస్తున్నారు. కున్రు కుడయా వెడుతాయి కుణంబోతి అన్నారు. వెన్రు పగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్ పోతి అన్నారు. అంటే ఏంటిడా, శత్రువుల్ని జయించి ద్వేషాన్నంతటినీ కూడాను నశింపచేసేటువంటి నీ యొక్క శ్రీహస్తంలో ఉండేటువంటి బల్లెం ఏదైతే ఉన్నదో, మరి కృష్ణుడు పశువుల్ని కాచేవాడు కనుక బల్లెం పట్టుకొని తిరిగేవాడు. తండ్రి గారికి బల్లెం పట్టుకోవడం అలవాటు కదా. ముందులోని చెప్పుకున్నారు, కూర్వేల్ కొడుందొషిలన్ అన్నారు కదా. కూర్వేల్, వేల్ అంటే బల్లెం. కూర్వేల్ క్రూరమైనటువంటి బల్యాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకండి క్రూరుడా, అంత క్రూరుడా నందుడు అంటే కాదయా. కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి అనేక రూపాల్లో, దెయ్యాల రూపాల్లో, పిశాచుల రూపాల్లో, పురుగుల రూపాల్లో, జంతువుల రూపాల్లో, అనేక రూపాల్లో వచ్చి కృష్ణుడికి కష్టం చేయాలనుకునేటువంటి వాళ్ళందరినీ సంహరించడం కోసంగా అదిగో ఇది పెట్టుకున్నాడు అని అన్నారు. ఇక్కడ కృష్ణుడు కూడా గోవుల్ని కాచేటువంటి వాడు కనుక పశువుల్ని కాస్తూ తిరిగేటప్పుడు ఆ గోవుల మీదకి పరిగెట్టుకుంటూ వచ్చి పడేటువంటి పులులు, సింహాలు, ఇతరమైనటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడాను కాపాడటం కోసమా అన్నట్లుగా బల్లాన్ని పట్టుకొని తిరిగేవాట. ఆ బల్లానికి మంగళాశాసనం అన్నారు. ఏమిటండి బల్యం అనంటే ఇక్కడ మంగళాశాసనమే బల్లెంట. చేతిలో ఉండేటువంటి బల్యం ఏమిటి? మంగళాశాసనం అంట. అంటే ఏంటిట, ఇప్పుడు చూడండి, కృష్ణుడు దేవేంద్రుడి యొక్క మదాన్ని అణచడం కోసమని గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి వీళ్ళందరినీ రక్షించాడు. అతనికి మదం దిగిపోయింది. ఆ వర్షం అంతా ఆపేశాడు. అక్కడున్న ఆ పర్వతాన్ని తీసి మళ్ళీ ఒక పక్కన అలాగ దింపేశాడు. దింపిన తర్వాత బల్లెం పట్టుకున్నాడు. అడవిలో పశువుల వెంట తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి కష్టాన్ని పోగొట్టడం కోసంగా తీశాడు. అయితే ఇప్పటి వరకు కూడాను కృష్ణుడి యొక్క గుణాలని వర్ణించి మంగళాశాసనం చేశారు మన అమ్మవాళ్ళు. కృష్ణుడి యొక్క బలానికి దృష్టి దోషం కలుగుతుందేమో అనేటువంటి భయంతో ఈ పనులన్నీ చేసేటువంటిది బల్యం కనుక బల్యానికి మంగళాశాసనం చేస్తున్నారు. ఎందుకని? నువ్వు చేశావు, నువ్వు చేశావు, నువ్వు చేశావు, నువ్వు చేశావు అని మాట మాటికి అంటే ఏమవుతుంది? దృష్టి దోషం కలుగుతుంది. అందుకని ఆ దృష్టి దోష పరిహారం కోసం అన్నమాట చివరికి బల్యానికి మంగళాశాసనం చేశారు. ఎందుకు? ఆ బల్లమే కదా అందరినీ చంపి ఆయనకి ఉపకరిస్తున్నటువంటిది అన్నట్లుగా దాని మీద మోపేస్తున్నారన్నమాట. అలాగని నిన్ను కయ్యిల్
వేల్పోతి అన్నారు. నీ చేతిలో ఉన్నటువంటి వేల్ అంటే ఈ ఆయుధం అన్నమాట. ఏమిటి ఆయుధం? ఇప్పుడు ఈ ఉన్నటువంటి బల్లెం ఎవరు? సుదర్శన చక్రం అంట. సుదర్శన చక్రమే బల్లెం. కనుక అదిగో ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో దానికి మంగళాశాసనం అన్నట్లు అనమాట. వేల్పోతి ఎండ్రెండ్రు అని ఈ ప్రకారంగా మంగళాశాసనాలు చేసి, మేమేదో ఒక ప్రయోజనాన్ని ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. మాకున్నటువంటి ఒకే ఒక అపేక్ష ఏమిటి అంటే నువ్వు సుఖంగా ఉండాలి. నువ్వే కనుక సుఖం ఉంటే లోకం అంతా కూడా సుఖంగా ఉంటుందయా. లోక కళ్యాణం కోసంగా నువ్వు సుఖంగా ఉండాలి అని ఉన్ సేవగమే ఏత్తి పరగొల్వాన్ అన్నారు. నీ యొక్క అద్భుతమైనటువంటి వీర చరిత్ర ఏదైతే ఉందో దాన్ని కొనియాడి, సేవగం అంటే వీర చరిత్ర అన్నారు. దీనికి గోపాంగలైనటువంటి గోపికలందరూ కూడా ఈడుపడుతున్నారట. అలా ఈడుపడుతున్నటువంటి వారు అంటున్నారట, ఉన్ సేవగమే ఏత్తి, నీ యొక్క అద్భుతమైనటువంటి ఈ చరిత్రనే కొనియాడి, పరైకొల్వాన్, మేమందరం కూడా మాకు కావలసినటువంటి పరై అనేటువంటి వాయిద్యాన్ని తీసుకొని వెళ్ళడం కోసంగా ఇండ్రు యాం వందో అంటే రెండు ప్రయోజనాలు ఏమిటి? ఒకటి, నీకు మంగళాశాసనం చేయడం. ఆనాడు జరిగినటువంటి ఆ సంఘటనలన్నిటికీ ఈనాడు మేము అంటే ఇక్కడ ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరుగుతున్నట్లుగా మాకు అనిపిస్తున్నది. అంటే ఆ ప్రేమ మనస్సులో అధికంగా ఉన్నప్పుడు ఏనాడో జరిగిందైనా ఇవాళ జరుగుతున్నంత బాగా వాళ్ళు అనుభవిస్తారు. అదిగో అలాగే అమ్మ కూడా ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆనాటి సంఘటనలకి ఈనాడు మంగళాశాసనం చేయడం కోసం వచ్చాం. అలాగే రెండవది ఏంటి? నీ దగ్గర నుంచి పరై అనేటువంటి వాయిద్యాన్ని తీసుకొని వెళ్ళడం కోసం వచ్చాము అన్నారు. యాం వందోం ఇరంగ్ అన్నారు. అంటే మేము అందుకోసం వచ్చాం కనుక నువ్వు మాకు కృప చేసి మమ్మల్ని అనుగ్రహించి నువ్వు మమ్మల్ని ఆనందంగా పంపించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఈ మంగళాశాసనాన్ని చేసి అన్నారు. ఇవాళ పాశురంలో మిగిలినటువంటిది రేపు చూద్దాం. రేపటి పాశురాన్ని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ
गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।